నమస్కారం. ఈరోజు తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో ఎండలు మండుతున్నప్పటికీ తెలంగాణలో ఎండలు మండిపోతున్నప్పటికీ అకాల వర్షాలు ఊరటనిస్తున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం రాబోయే 24 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మహబూబ్ జిల్లాల్లో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్ నగరంలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ వర్షం పడే సూచనలున్నాయి. గరిష్టంగా ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఏపీలో భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు వేడి గాలులు, మరోవైపు వర్షాలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నప్పటికీ పోలవరం, విశాఖపట్నం, కాకినాడ, అల్లూరి సీతారామరాజు మరియు కోనసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఎండల తీవ్రత దృష్ట్యా కృష్ణా జిల్లా మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల వరకు దాటుతాయి. రాయలసీమలో కూడా బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద ఆశ్రయించవద్దని నిపుణులు తెలుపుతున్నారు. తగిన జాగ్రత్తలు. అకాల వర్షాల నేపథ్యంలో రైతులు తమ ధాన్యాన్ని భద్రపరచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా మధ్యాహ్నం 12 నుండి 4 గంటల వరకు బయటకు రాకపోవడమే మంచిదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టైమ్ 24/7 టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.